కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బరాజ్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని నిపుణులు తేల్చి చెప్పారు. చిన్న చిన్న లోపాలు సరిచేస్తే సరిపోతుందని వారు స్పష్టం చేశారు. ముందు అన్నారం బరాజ్ను సందర్శించిన నిపుణులు గ్రౌటింగ్ చేసిన తర్వాత అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని, సీపేజీలకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజులను రాష్ట్ర గ్రౌండింగ్, మెకానికల్, డిజైన్ నిపుణుల బృందం పరిశీలించింది. బరాజుల గ్రౌండింగ్ నిపుణులు విజయ్ టి దేశాయ్, సాంకేతిక నిపుణులు సత్యనారాయణ, డిజైన్ నిపుణుడు రాజశేఖర్, ఇరిగేషన్ హెడ్ అనిల్ కుమార్, డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాస్, డిఈ దయాకర్ రెడ్డి బరాజులను పూర్తి స్థాయిలో పరిశీలించారు. మొదట అన్నారం బరాజులో ఏర్పడిన సీపేజ్లను పరిశీలించి గ్రౌండింగ్ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్ కు ఎలాంటి కెమికల్ వాడారు, కెమికల్ ఫోమింగ్ పీరియడ్ ఎంత, ఎన్ని సీపేజ్లను గ్రౌండింగ్ చేశారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఈ యాదగిరి సీపేజ్ల గురించి, గ్రౌండింగ్ చేసిన తీరును, వాడిన కెమికల్స్ ను నిపుణుల బృందానికి వివరించారు. నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ నిపుణులు హిమాచల్ ప్రదేశ్ నుంచి పాలీయూరిథ్రిన్ కెమికల్ ను హెలికాప్టర్ ద్వారా తెప్పించి గ్రౌండింగ్ చేశారని తెలిపారు. 38, 28 అవుట్లెట్లలో మొదట సీపేజులు ఏర్పడ్డాయని, వాటిని నివారించగా మరో చోట నుంచి సీపేజులు బయటకు రాగా వాటికి సైతం గ్రౌండింగ్ చేసినట్లు వివరించారు. అనంతరం బరాజ్లోని అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లను, ప్రతి పిల్లర్ ను, గ్రౌండింగ్ చేసిన ప్రతి సీపేజ్ ను నిపుణుల బృందం పరిశీలించింది. బరాజ్ లో అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఫామ్ కాలేదని, సీపేజులు సాధారణమని, గ్రౌండింగ్ చేసి పగడ్బందీగా అరికట్టాలని, పిల్లర్లకు సైతం ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇక ఇప్పటికే బరాజ్ నుంచి నీటిని తొలగించి ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తి చేయాల్సి ఉండేదని నిపుణులు సూచించారు. ఇన్వెస్టిగేషన్ పనులను పార్సాన్ సంస్థకు అప్పగించినందున ఇన్వెస్టిగేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని వారు పేర్కొన్నారు. మొత్తానికి అన్నారం బరాజుకు ఆపదేమీ లేదని, కొద్దిపాటి అప్రమత్తతతో బరాజును నిలుపుకోవచ్చని నిపుణులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. అక్కడి నుంచి నిపుణుల బృందం మేడిగడ్డ బరాజును సందర్శించి పియర్ల కుంగుబాటుపై విశ్లేషణ జరిపారు. ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పిస్తామని చెప్పి వెళ్లారు. మరోవైపు అన్నారం, మేడిగడ్డ బరాజులలో నిపుణులు పరిశీలన జరిపి చేపట్టాల్సిన మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించారు. 7వ బ్లాక్ మినహా మిగిలిన మిగతా బ్లాకుల్లో గ్రౌండింగ్ చేస్తే వర్షాకాలంలో ఇబ్బంది ఉండదనే నిర్ణయానికి వచ్చారు. 70 గ్రౌండింగ్, మైక్రో కాంక్రీట్, సాండ్ గ్రౌండింగ్, ప్రెషర్ గ్రౌండింగ్, వీటిలో ఏ పద్ధతిలో గ్రౌండింగ్ చేయాలనే విషయమై నిపుణులు, అధికారులు చర్చించి ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిసిందే.